హలో అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి, ఈరోజు నేను వచ్చేసి ఆకుకూరలు పులావ్ చేస్తున్నానండి. రైస్ వస్తే నేను ఫస్ట్ ఆకులు చూపిస్తానండి ఏమేమి వేస్తున్నాను. చూడండి, నేను తోటాకు అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. ఇది ఒక కప్పు, ఇక్కడ ఇంకా ఒక కప్పు ఉంది, అంటే 2 కప్పులు తోటాకు తీసుకున్నాను. ఒక కప్పు వచ్చేసి చిన్న కప్పు అనమాట. ఇది వచ్చేసి బచ్చలాకు, ఇది వచ్చేసి చుక్కాకు, ఇది వచ్చేసి పాలాకండి, పాలాకు. ఇది వచ్చి కొంచెం గోంగూర తీసుకున్నాను, కొంచెం వచ్చేసి పుదీనా తీసుకున్నాను. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువగా నేను తీసుకోండేది తోటాకండి, మళ్ళీ వేరే ఆకులన్నీ తక్కువ తక్కువ తీసుకున్నాను. ఆనియన్స్ వచ్చి నేను ఫుల్ కప్పు ఒకటి తీసుకున్నానండి. తర్వాత టమాటోలు కొంచెమేనండి, ఎక్కువ తీసుకోలేదు. తర్వాత పచ్చిమిర్చి కొంచెం అండి. ఇంక మనం ఏమేమి వేయాలో నేను అన్నీ చూపిస్తానండి మీకు. ఓకే అండి. మనం ఇప్పుడు వచ్చేసి చూడండి, బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, 2 వచ్చేసి స్టార్ ఫ్లవరు, కొంచెం చెక్క, 2 మరాఠీ మొగ్గ, తర్వాత వచ్చి కొంచెం లవంగాలు, కొంచెం జాపత్రి, నల్ల ఇలాచి, కొంచెం సాజీరా అండి. ఓకే, ఇవన్నీ మనకు ఫ్రై అయితే ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తున్నామండి. ఓకే అండి, కొంచెం మనం నెయ్యి వేసుకుందాము. ఇక్కడ పెడితే కొద్దిసేపు మెల్ట్ అవుతుంది, పెడదాము. మనకు అవసరమైతే వేసుకోవచ్చు, సరిపోద్ది. మనం ఆల్రెడీ బటర్ వేసాం, అంతకుముందే కొంచెం నెయ్యి కూడా వేసి పెట్టాను నేను దబర్లో. ఓకే అండి, మనం సాల్ట్ వేస్తాం, ఎందుకంటే ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అయిపోయి. 1 స్పూన్ వేస్తున్నానండి నేను, 1 స్పూను. ఇంకొంచెం, నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి, నానబెట్టి పెట్టాను, నీట్గా కడిగేసి 2-3 సార్లు. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కొంచెం కిస్మిస్ వేసుకున్నాం ఇందులో. చూడండి, కొంచెం వేస్తున్నాను. తర్వాత వచ్చేసి కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కాజు కానీ కిస్మిస్ కానీ నా దగ్గర ఉంది, నేను వేసాను. లేనప్పుడు ఏం పర్లేదు, వదిలేయచ్చండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి. కేజీ రైస్ కదండి, కాబట్టి కొంచెం టమాటో, ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఇది కొంచెం మగ్గితే చాలండి, ఎక్కువ ఏమవుతుంది, మళ్ళీ ఆకుతో పాటు ఉడుకుతాయి కదండి. కాబట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తాం. మ్యాగీ కూడా వేస్తున్నానండి. ఇది వెజిటేబుల్ మ్యాగీ అండి. ఇప్పుడు మనం ఆకుకూరలు అన్నీ వేసుకుందామండి. ఫస్ట్ పాలాకు, తర్వాత కొంచెం గోంగూర, ఆ తర్వాత పుదీనా, తర్వాత చుక్కాకు, తర్వాత బచ్చలాకు, ఫైనల్గా తోటాకు. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేద్దామండి. ఇందులో ఉండే వాటర్తో బాగా మగ్గుతుంది. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుందండి, ఒకసారి ఇలా రైస్ ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు క్యాప్ పెడితే ఇది మొత్తం అంతా ఇంకిపోయి వాటర్ అంతా పైకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇందులో కొత్తిమీర మనం ఫైనల్గా వేద్దామండి. ఓకే అండి, చూడండి, మనం ఎంత ఆకేసాం కదండి, లాస్ట్కు ఉడికేతలకి ఎంత ఆకయిందో, కొంచెమే అయిందండి. ఇలా ఉంటుంది. మరి మనం ఏమనుకుంటాము, ఆకులో ఏమో ఎంత ఉంది అనుకుంటాం, అక్కడ ఏమి ఉండదు. మగ్గిందనుకో కొంచెమే అవుతుంది.
కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాము. కొంచెమేనండి, ఎక్కువ ఇంకా కొంచెం చాలు. కొంచెం వచ్చేసి కసూరి మేతి, ఎందుకంటే మనకు మెంతాకు దొరకలేదండి. మెంతాకు ఉంటే వేసుకుంటే ఇంకా బాగుండు. మెంతాకు దొరకలేదు కాబట్టి ఇది వేసాను నేను, లేకపోతే వేయను. మనం ఇందులో ఏం వేయమండి, ఇంతేను. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుందాము. రైస్ వేసిన తర్వాత ఇంకా కొంచెం ఇది కుక్ అవ్వాలండి. ఇంకా ఒక 5 నిమిషాలు కుక్ అయితే అప్పుడు మనకు పచ్చివాసన అనేది బాగా పోయి, మనం అక్కడక్కడ కాడలు ఉన్నాయి కదండి, ఆ కాడలు బాగా కుక్ అవుతాయి. అందుకని చెప్పేసి ఇంకొక 5 నిమిషాలు వదిలేద్దాం ఇలాగే. ఓకే అండి, మధ్యలో నేను 2 టైమ్స్ మిక్స్ చేశానండి. మళ్ళీ చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఓకే అండి, రైస్ వేసేస్తాము. ఇందులో కివడా వాటర్ వేస్తున్నామండి, కొంచెం టేస్ట్ కోసము. స్మెల్ టేస్ట్ రెండు అండి. ఓకే, ఇందులోనే మనము కుంకుమ పువ్వు కూడా కొంచెం వేస్తున్నానండి. ఓకే, ఇలాగే వేసేస్తున్నాను. మిల్క్లో నానబెడదాం అనుకున్నాను కానీ ఎందుకు లేని ఇలాగ వేసేసానండి. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఎక్కువ ఉండదండి ఆకుకూర. ఒకవేళ ఎక్కువ అనిపించినా కూడా ఏం కాదు, బాగుంటుంది అన్నమాట తినడానికి. ఏదో విధంగా ఆకుకూరలు తినాలండి, ఖచ్చితంగా ఆకుకూరలు తినాలి. అండి చూడండి, వాటర్ మనకు కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేద్దామండి. కొంచెం నెయ్యి వేసుకొని ఆల్రెడీ నెయ్యి ఎక్కువగానే వేసాను కదండి, కాబట్టి కొంచెం వేస్తున్నాను, ఎక్కువగా వేయలేదు. క్యాప్ పెట్టేద్దామండి. ఓకే అండి, మనం కొత్తిమీర వేయలేదు కదండి, కొత్తిమీర వేసేస్తాము. 80% కుక్ అయిపోయింది. ఒక్కసారి మనం మిక్స్ చేస్తామండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఇంట్లో ఎంత బాగుంటుందో. ట్రై చేసి చూడండి ప్లీజ్. ఓకే అండి, అయిపోయిందండి. మనం క్యాప్ పెట్టేసి వదిలేద్దాము, సిమ్లో పెట్టేసి. చూడండి, కొంచెం పలుగ్గా ఉండాలని చెప్పాను కదండి, ఎందుకంటే మనకు ఆకు కాబట్టి కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని ఆకులు మిక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిది కదండి అంటున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.